మనం కొన్న పొగాకు బేడ తలకు 20,000 చెక్ చేయాలి. ఇవ్వరా నాన్నకి చెప్పడం వరకే గానీ మిగతా అంతా నువ్వు చూసుకోవాల్సిందే. మరి నేను భాగస్థుని చేసింది ఎందుకు అనుకున్నావు? భాగస్థుని చేశారు సరే అత్తయ్య, బ్యాంకులో డబ్బు తీసే అధికారం నాకు లేదు. అదేంటన్నయ్యా, నువ్వు వాడిని ఇంకా నమ్మలేదా? కొన్ని అలా అనుకున్నా దొంగ చేతికి తాళాలిస్తే సరి. ఆ నడక టీవీ అచ్చం నువ్వే. అదయ్యా, గోపి నిజంగా బాగుపడిపోయాడు. మన రాణికి గోపికి పెళ్లి చేస్తే ఇంకా బాగుపడిపోతాడు. కంగ్రాచులేషన్స్. ఓ పెద్ద ఫరానికి భాగస్థుడు అయ్యావు. ఏ లాభం అంకుల్, డబ్బు పెద్దగా చేతికి రాందే. డోంట్ వరీ మై డియర్ బాయ్, పాత అప్పులు నీ భాగానికి సరిపోతాయి. ముసలాడి వాటా చూసి కొత్త అప్పులు పుడతాయి. ఒకవేళ ఈలోగా మీ నాన్నే యు ఆర్ ది కింగ్ ఆఫ్ ది కింగ్స్. ఏమాత్రం కావాలా? 15,000. 15? ఏం చేయను అంకుల్, అన్నింటికీ ధరలు పెరిగిపోయినాయి, నా ఖర్చు కూడా పెరిగిపోయింది. That's all right. Come on. అమ్మాయి అమ్మాయి కాస్త తలుపుతీ అమ్మా. నేను జానకమ్మని. నువ్వు బుచ్చిరాజు గారి అమ్మాయి మాత్రం కాదు. మాట్లాడలే, నీ పేరు భారత కాదు అవునా? అవును. వాళ్ళింట్లో పని మనిషి, డబ్బు డుబ్బు లేని వట్టి సుబ్బమ్మ. నన్ను పట్టుకుని మొగుడుగా కట్టుకుని పైకి ఎగబాకాలనుకున్నావు అవునా? నువ్వు మాత్రం డబ్బు డుబ్బు లేని డబ్బా రేఖల సుబ్బరాయుడివి మా భారతమ్మని పెళ్లి చేసుకుని షావుకారు అవుదాం అనుకోలే? అంటే నువ్వు నేను ఒకటేనంటావు? కాదు, నువ్వు ఇసుక తక్కిడివి, నేను పేడ తక్కింది. అయితే నీ దారి నీదే, నా దారి నాది. గోదారి, ఇన్నాళ్ళు కబురు చెప్పి వెంట తిప్పుకొని ఇప్పుడు వదిలిపెట్టిపోదాం అనుకున్నావు. ఆడపిల్లని కావాలనుకోవడం వద్దనుకోవడం అంత తేలిక అనుకున్నావు. పద ఎక్కడికి? పని మనిషి, నన్ను నువ్వు కొత్త అన్నీ కొట్టడానికి వస్తున్నావా? వెళ్ళిపో. ఈ మంచమే నా మొగుడు అనుకుంటా. పుట్టబోయే నా బిడ్డకు ఈ మంచం కూడా పేరే పెట్టుకుంటాను. ఏమిటి మాట్లాడి పిల్లరా? నాకు అంత దృష్టం. నిన్ను పెళ్లి చేసుకుంటాను. పుట్టబోయే బిడ్డకి మంచం కూడా పేరు మొత్తం పెట్టను, నా పేరు పెట్టుకో. లేరా డార్లింగ్, లేరా? నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అయితే ఒట్టి నీ మీదొట్టు, నీ పుట్టబోయే బిడ్డ మీదొట్టు. ఏంట్రా నవ్వుతున్నావు? అయ్యో నీ తెలివి. బిడ్డ లేదు గడ్డ లేదు, నేను మోసం చేయాలి. అంతేగా? మోసం? నన్ను మోసం చేసావా? నువ్వు భారతీయ నాటకం కృష్ణతో చెప్పకపోతే నా పేరు. నన్ను మీరు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ఈ సంగతి బయట పెట్టి అమ్మాయి గారి జీవితం మాత్రం నాశనం చేయకండి. అలా రాదారి లేపో, వేసుకో, చెవులు పట్టుకో, బీజుంది. నేను వచ్చాను. నీ పెళ్లిపోయినా, నీ జీవితం సర్వనాశనం అయిపోయాను. మీ అమ్మాయి గారి లవ్ కోసం నువ్వు చేసిన త్యాగానికి నా పొరువుని త్యాగం చేసి ఈ నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. ఇక్కడి నుంచి నా పోషణ భారం నీదే. హారతి, ఈ హారతి వచ్చే లోపల టైం కాస్త మంగళహారతి అయిపోయేట్టుంది. అమ్మాయి గారు, చిరాజు గారి మనిషి కూడా బ్రహ్మాండమే. ఆరతి, త్వరగా రావి, కృష్ణ వచ్చే టైం అయింది. నువ్వు అట్లా నేను ఇట్లా ఉంటే కొంప మునిగిపోదు. అయ్యో వేషాలు మార్చుకున్నా, రావే.
ఏమిటంత తిరకాసుగా ఉంది? ఏమిటి అమ్మాయి గారు కంతా బొంతా గాడిద బరువు మీరు మోసుకొస్తున్నారు? అబ్బే తమాషాకి. తమాషాకా? తమాషాకి మీ ఇంట్లో అమ్మాయి గారులు బొమ్మాయి గారులు, బొమ్మాయి గారులు అమ్మాయి గారులు అయిపోతారేమిటి? అది కాదు, ఏం జరిగిందంటే అసలు అదే నువ్వు అసలా నకిలియా చెప్పు. అబ్బే అమ్మాయి గారే నేను అదే కాదు కృష్ణ, నేను చెప్పేది కాస్త విను. అదొచ్చి తను నేను. ఏం అక్కర్లేదు. కృష్ణ కృష్ణ కూర్చో. కృష్ణ నన్ను అర్థం చేసుకో, ఇదంతా నీకోసమే చేశాను. అబద్ధం, పచ్చబద్ధం. అబద్ధం లోకం అనుకునేటంత చెడ్డది కాదు కృష్ణ. ఇన్నాళ్ళు ఈ అబద్ధమే మనకు అందంగా ఆనందంగా ఉంది, మనల్ని ప్రేమ నుంచి పెళ్లి దాకా తెచ్చింది. ఒకప్పుడు అబద్ధానికంటే నిజమే భయంకరంగా ఉంటుంది కృష్ణ. ఏం కాదు. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు నిజానికి భయపడేగా పారిపోతున్నా. ఈ నిజం నీకు ముందే తెలిస్తే అసలు నన్ను దగ్గరికి రానిస్తావా? కన్నెత్తి చూస్తావా? చూడను. అందుకని కావాలనే చేశాను, నువ్వు కావాలనుకునే చేశాను కృష్ణ. నా ఐశ్వర్యం మన ఇద్దరి మధ్య అగాధంలా అడ్డొస్తుందని పని మనిషి నేను అబద్ధం చెప్పాను. నీకంత కష్టమైతే ఆ అబద్ధాన్నే ఇప్పుడు నిజం చేస్తాను. నేను పని మనిషిగానే ఉంటాను కృష్ణ. వద్దు, మన ఇద్దరికి కుదరదు. నీకు ఆస్తి ఉంది, చదువు ఉంది, తెలివి ఉంది, నాకేమీ లేదు. వీటన్నిటికీ మించి నాకు నచ్చిన మనసుంది కృష్ణ. అవసరమైతే నా ఆస్తినే కాదు, మా నాన్నగారిని కూడా వదులుకుంటాను. భారతి, కృష్ణ, ఈ లోకంలో నాకున్నది నువ్వే, నా సర్వస్వం నువ్వే కృష్ణ. భారతి, కృష్ణ. అమ్మాయి గారు, మనల్ని ఎప్పుడూ ఎవ్వరూ విడదీయలేరు. అయ్యో, ఇప్పుడు ఎంత కనపడుతుంది. అయ్యగారు ఆ కర్ర ఇలా ఇవ్వండి. అబ్బా ఇవ్వండి. అక్కడ పావండి, పెద్ద పావేనే. పావు లేవుందా భారతే? ఆ బండి తీసుకొని ఇంటికి వచ్చేసాయి. ఆరతీలరా? పావే పావు. అసలు పావు నువ్వు నీ కోడలు తీయాలి. ముందు నా సొమ్ముతిని నాకే ద్రోహం చేస్తావా? ఇంతకాలం నా కళ్ళు కప్పి నాటకం ఆడిస్తావా? నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తాను. అడుక్కు తినడానికి 66 ఊళ్ళని, పని చేసుకుని బతికేదానికి నాకు ఈ నిల్లే గత. ఎవరు? బుచ్చిరాజా? ఏమిటి? నీకు నాకు పగలుంటే మనం తెలుసుకోవాలి కానీ అభంశుభం తెలియని ఆడపిల్లని సాధిస్తావా? నా కూతురు జీవితమే నాశనం చేస్తావా? వాట్ నాన్ సెన్స్ టాకింగ్. ఈ కొడుకు చేసుకోవాల్సిన నా బిడ్డని ఆఫ్టర్ ఆల్ నీ ఇంట్లో పనిచేసే ఒక పనివాడి కట్టబెట్టాలని చూస్తున్నావు కదా రాజారావు. ఒక్కగానొక్క బిడ్డ నాకు కాకుండా చేసిన తర్వాత నిన్ను మాత్రం వదిలిపెడతాననుకుంటున్నావా? నీకు ఒక్కడే కొడుకు. జాగ్రత్త, నీ నాశనం కళ్ళ చూడకపోతే వీడు బుచ్చిరాజే కాదు. జనకి జనకి, ఏమిటండి? ఏడి కిష్టిగాడు ఎక్కడ? మార్కెట్కి వెళ్ళాడు. కుక్కలు తీసుకొచ్చి అందరం ఎక్కించావు, వాడు నా ప్రాణాలు కొరికేస్తున్నాడు. ఏమిటండి ఇప్పుడు ఏమైంది? ఏం కావాలి? వీడెంత, వీడి సాహసెంత? ఈ పని వెధవకి బుచ్చిరాజు కూతురుతో ప్రేమ కలాపలా? వీడెలాంటి వెధవ పంచేపెట్టి కాదు ఆ వెధవ నన్ను ఫోన్లో పిచ్చి నానా వాటిలో మాట్లాడగలిగాడు. వాడి మీద ఉన్న కక్షంతా నేనేదో నా పనివాడి ద్వారా సాధిస్తున్నానట. వేధవ వేధవ. అసలు దీనికి అంతటి కారణం నువ్వు ఇచ్చిన అలుసు. ఇదిగో జానకి, నీకు ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను. ఆ బుచ్చిరాజు ఎవడు? నాకు ఆగర్భ శత్రువు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధాలు ఉంటానికి వీలేదు. కిష్టిగాడి ఇంట్లోనే ఉండదలుచుకుంటే ఆ భారత్తో సంబంధాలు పూర్తిగా తెంచేసుకోవాలి. అదేదో నువ్వే మాట్లాడి తెలుసు. కృష్ణ, అమ్మా, ఈవేళ భారత్ దగ్గరికి వెళ్ళావా? నీకెతో తెలుస్తుందమ్మా. అమ్మా, అది దొంగతనం. నాతో ప్రపంచం చెప్పిందా?
అదంతా వచ్చింది నాటకం విశ్వాస్ గారు అమ్మాయి అట్లాంటి నాటకాలు ఆడే పిల్లతో నీకెందుకు దాంతో స్నేహం మాని అదిగాదమ్మా ఆ నాటకం ఎవరి కోసం ఆడిందని నా కోసమే కలిగిన వాళ్ళ అమ్మాయి అయితే నేను కాదంటానని నాతో అబద్ధం చెప్పిందంట. నాకే తెలుసు గంటకు తగ్గ బొంత దొరికింది లేని సంబరపడ్డాను. కదా ఇప్పుడు ఇటు తిరిగి నిన్ను తప్పితే ఇంకెవరిని పెళ్లి చేసుకొని పట్టుపట్టు కూర్చుంది. సరేలే అన్నాను. అమ్మ అమ్మ ఈ సంగతి అయ్యగారికి ఇప్పుడు అప్పుడే చెప్పదు. సరిగ్గా పెళ్లికి ముందు దమ్మని చెప్పేద్దాం. అప్పుడేమో అయ్యగారు ఒరే ఫూల్ మరే ఛాన్స్ కొట్టేశావులే అన్నా. ఈ పెళ్లి జరగదు బాబు. ఏమ్మా ఎందుకని? బుచ్చిరాజు తన కూతుర్ని కాళ్ళు కట్టి గంగలో అన్నా పడేస్తాడు కానీ నీలాంటి దిక్కులేని వాడికి ఇచ్చి పెళ్లి చేయడు. ఆయన చేసేది ఏమిటమ్మా? ఆయన్ని ఆశ్చర్యం వదులుకుని ఆ అమ్మాయి వస్తుంది, మీరు పెళ్లి చేస్తారు. అది జరగదు. పైగా నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. అదేమిటమ్మా? బుచ్చిరాజుకి మనకి మధ్య తీరని కక్షలురా. అవి ఇప్పుడు వరకు రావణాసురుడు కాష్టంలాగా రగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈ పని చేసి నీ అయ్యగారిని కించపరుస్తున్నావు. నువ్వే ఆయన అవమానాలు పాలు చేస్తున్నావు. అమ్మా అమ్మా ఇంతప్పటి నుంచి మీ ఉప్పు పులుసు తిరిగి బ్రతికిన బట్టి నన్ను 2 ముక్కలుగా నరికిన నా తల ముండం మీ పేరే చెప్పుకుంటాయి. అట్లా ఎప్పటికీ జరగదమ్మా. అయితే నువ్వు ఆ భారత సంబంధం వదులుకో. అమ్మా ఏమన్నారు? అవును, అటు భారత్ను ఇటు మమ్మల్నో ఎవరినో ఒకరిని వదులుకోక తప్పదు కృష్ణ. అమ్మా ఎట్లాగమ్మా? నేను భారతిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇప్పుడు కాదంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు కాదనకపోతే ఈ సంసారమే సర్వనాశనం అయిపోతుంది. అమ్మా అంతేకాదు, ఆ బుచ్చిరాజు నిన్ను ప్రాణాలతో వదలడు. పెళ్లి కాక ముందే చంపేస్తాడు. నాయనా కృష్ణ, ఎంతకాలం ఇంట్లో నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను రా. నా అనురాగం అనుబంధం నీకు అర్థం కాదు. అసలు నీకు ఏమీ తెలీదు. ఆ బాధ నా ఒక్కదానికే తెలుసురా. మొన్న వచ్చిన దానికోసం నువ్వు నన్ను కాదనుకోగలవేమో కానీ. అమ్మా ఆ మాట తప్ప. నన్ను కన్నది ఎవరైనా మీరేనమ్మా నా తల్లి. మీరేం చెప్పినా చేస్తాను. కానీ అభం శుభం తెలియకుండా అన్నీ వదులుకుని నన్నే నమ్ముకున్న ఆ పిల్లకు ఎట్లాగమ్మా అన్యాయం చేసేది? చెప్పండి అమ్మా, నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. మీరేం చెప్తే అదే చేస్తాను. స్త్రీగా చెప్పకూడదు కానీ తల్లిగా చెప్పక తప్పదు. నువ్వు ఆ భారతని మరిచిపోవాలి.